డెసిషన్ టైంలో అందరం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎంత కన్ఫ్యూజన్‌లో ఉన్నా సరే, ఎలా డెసిషన్ తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లో కూర్చోండి. డీప్‌గా బ్రీత్ చేయండి. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఒక పేపర్ పైన మీకున్న ఆప్షన్స్ అన్నీ రాయండి. విజువల్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ రాసుకోండి. ఈచ్ ఆప్షన్‌కి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ రాయడం వల్ల మీరు ఈజీగా సింపుల్గా లిస్ట్ చేయగలుగుతారనమాట. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ లైఫ్లో ఇంపార్టెంట్ వాల్యూస్ గురించి ఆలోచించండి. ఈ ఆప్షన్స్లో ఏది మీ గోల్స్కి అండ్ వాల్యూస్కి సెట్ అవుతుంది అని అనలైజ్ చేయండి. నెక్స్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డిసైడ్. మీ గట్ ఫీలింగ్ని వినండి, నమ్మండి. ఏదైనా డెసిషన్ తీసుకోండి. పర్ఫెక్ట్ డెసిషన్ అనే కాన్సెప్టే లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉండే బదులు ఒక డెసిషన్ తీసుకుని ముందు అడుగు వేయడం చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ నార్మల్, స్మాల్ స్టెప్స్తో డిసైడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to Deepthi Talks 27. Stay tuned.